హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ వచ్చేసాను. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ దగ్గరికి వచ్చాను. సో ఎప్పుడు మంచి టాపిక్ అంటే ఏ టాపిక్ ఈరోజు చెప్పు అంటే మీరు తమిళలో చూసుంటారు ఆల్రెడీ, మళ్ళీ చెప్పాలా? సరే, ఈరోజు టాపిక్ మీకు తెలుసు కాబట్టి కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పని చేయాలి. అక్కడ కనిపించిన విధంగా లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. టంగ్ 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 అని ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అలాగే పాడ్కాస్ట్ అనేది ఒకటి ఉంది. ఆ పాడ్కాస్ట్లో మీకు ప్రతి దాని గురించి ఉంటుందండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం ఏం చేసాం ప్రతి దాని గురించి ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అంటే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి. ఓకే, అండ్ అలాగే ఈరోజు డౌట్ క్లారిఫికేషన్స్ మొత్తం చేసేద్దాం. అండ్ కొంతమంది ఏంటది లీడ్స్ గురించి, దాని గురించి నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ కన్ఫామ్గా క్లారిటీ ఇస్తాను. ఓకేనా? ఈరోజు ఏంటంటే జస్ట్ ఒక క్లారిఫికేషన్ చేద్దాం, ఎందుకంటే కమెంట్స్ వచ్చాయి కదా, దాని క్లారిఫికేషన్ ఇచ్చేద్దాం ఈరోజు. ఓకే, కూల్. అండ్ కొత్తది మళ్ళీ ఓపెన్ చేసాం, నిన్నే అమ్మ ఓపెన్ చేసింది. ఓకే, ఏంటంటే కొంతమందికి ఇవి డ్యామేజ్ వచ్చిందంట. ఐ మీన్ ఇట్లా మొత్తం ప్యాకెట్లోనే మొత్తం ఇది అయిపోయి వచ్చింది. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే రిటర్న్కి ట్రై చేయండి. ఐ మీన్ ఇట్లా మీ మేనేజర్తో అడగండి ఇట్లా అయిందని చెప్పి మీరు. ఓకే, మీరు అడగరు, సిగ్గుపడితే ఏడైతుంది. అరే రే రే కింద కారిపోతుంది. డ్యామేజ్ వస్తే మాత్రం వద్దు, వదిలేండి. అండ్ ఇంకోటి రీఫండ్ గురించి అండి చెప్తాను మీకు. ఓకే, ఇంకో విషయం, ఎవరైనా సరే ఈ ఫరెవర్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే కొనుక్కోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఇప్పిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు మనకి ఫరెవర్ స్టోర్ ఉంది కదా, అందులోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనము ఫరెవర్ది వెబ్సైట్ ఉంది కదా, అందులో కొనుక్కోవచ్చు. అంతేగాని అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, ఎక్కడో స్టోర్లో, ఐ మీన్ బయట స్టోర్లో కొనుక్కుంటే అది ఫేక్. దానికి ఫరెవర్కి సంబంధం లేదు. ఓకేనా? ఓకే, అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రోడక్ట్ని ఎప్పుడైనా సరే వాడడం తెలుసుకోండి. వాడడం తెలియకుండా వాడేసి నాకు రిజల్ట్ రాలేదంటే కుదరదు. ఓకేనా? ఏ ప్రోడక్ట్ గురించి క్లారిఫికేషన్ కావాలంటే కింద ఉన్న కమెంట్ బాక్స్కి మీరు కమెంట్ చేయండి, మీ ప్రోడక్ట్ గురించి క్లారిఫికేషన్ ఇస్తాను. ఓకే, ఏ ప్రోడక్ట్ గురించి అయినా సరే, ఎలాంటి ప్రోడక్ట్ గురించి అయినా క్లారిఫికేషన్ ఇస్తాను. అండ్ C+ అనే విటమిన్ ఉంది కదా, దాని గురించి మీకు క్లారిఫికేషన్ నేను ఇస్తాను ఈరోజు. నెక్స్ట్ అన్నీ ఒకటే దాంట్లో చెప్పలేం కదండి, సో టైం పడుతుంది. సో కొంచెం మీరు పేషెన్స్గా ఉంటే ఇన్ఫర్మేషన్ అనేది గట్టిగా పట్టుకొని చెప్పేద్దాం. ఓకేనా? ఓకే, అండ్ ఒక్క నిమిషం. ఈరోజు ఓకే, నిన్న నైట్ ఒకటి తీసుకున్నాను. సో ఇది ఏం చేస్తారంటే, ఇది ఫరెవర్ది మన అలోవెరా అనేది మార్నింగ్ తీసుకోండి. మీరు మెయిన్గా మార్నింగ్ తీసుకోండి బెస్ట్. నేనేంటంటే మీకు చూపించాను, మీరు తాగలేదు అంటారని చెప్పి నైట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఏం కాదు, దానికి ఏం నాకు ఇబ్బంది లేదు. సారీ, జల్లీ. ఓకే, చూసారుగా, చూడండి సేమ్ మనకి సెంటర్ ఫేస్ లాగా ఆ టైప్లో వాసన వస్తుంది, కానీ పసుపే మొత్తం. ఓకే, పసుపు అలోవెరా చల్లగా ఉంది. అండ్ డోంట్ చ్యూ ఇట్ బ్రో, ఓన్లీ సప్పరిచ్చండి. సో సప్పరిచ్చమన్నారు కదా, సప్పరిస్తాను. ఏంటంటే అది మనము చ్యూ చేయొచ్చు, ప్లస్ సప్పరించవచ్చు. సప్పరిస్తే ప్రాబ్లం ఏంటంటే మనకి నాలుక ఎంత పసుపు అయింది మీకు చూపిస్తాను. చప్పరించమన్నారు కదా, చప్పరిస్తే ఇలా అయ్యిద్ది అనమాట. అండ్ తను ఏమన్నా అంటే ఈ ప్రోడక్ట్ తినడానికి రీజన్ ఇదే. మై మామ్ ఫేవరెట్ ప్రోడక్ట్ అలోవెరా టర్మ్ సారీ 1 minute, కాల్ వచ్చిందండి. ఓకే, వాళ్ళ మదర్కి కోల్డ్ అనమాట, తన ఫేవరెట్ అనమాట ఇది. సో మీకు చూపిస్తాను కదా, పసుపు మొత్తం అలా అయిపోద్ది అనమాట. ఓకే, చూసారుగా. ఇంకా ఓకే, హాయ్ అన్న, నేను ఎవరిని జాయిన్ చేయలేకపోయాను, నాకు మంత్లీ శాలరీ వస్తుందా? నో శాలరీ, ఓన్లీ బోనస్. అండ్ బోనస్ కూడా నువ్వు జాయిన్ చేస్తేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ తీసుకుందాం. ఈ గ్లాస్ నువ్వు ఒక దగ్గర కొనుక్కున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక షాప్ ఓనర్వి, నువ్వు గ్లాస్ కొనుక్కున్నావు. గ్లాస్ ప్రైస్ వచ్చి నీకు 10 రూపీస్. సో నువ్వు అమ్ముకునేటప్పుడు దీన్ని ఒక 12 రూపీస్
13-15 రూపీస్కి అమ్ముకుంటాం కదా. సో ఇక్కడ అలా మన దగ్గర అలా ఉండదు. సో ఏంటంటే దీన్ని ఉన్న ప్రైస్ కాకపోతే అందులో నుంచి నీ కంపెనీ కమిషన్ ఇస్తుంది. దట్స్ ద ప్రాసెస్. ఇప్పుడు ఇందులో ఉన్న రేటే అందులో నీకు కమిషన్ వస్తుంది. దట్ ఈస్ అంతే. ఓకేనా. ఒక్క నిమిషం అండి బ్రో, ఎలా చేయాలి? అలా చెయ్యరు మేనేజర్స్, సీనియర్ మేనేజర్స్ మన డౌన్లైన్లో జాయిన్ చేపిస్తారు మనకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు నువ్వు నీ దగ్గర చేస్తున్నారేమో భయ్యా, ఐఎమ్ నాట్ షూర్ అందరి దగ్గర అలా చేస్తారని అనుకోవట్లేదు. చేయరు కూడా, ఎందుకంటే ఒకరు మంచిగా ఉండొచ్చు, ఒకరు చెడుగా ఉండొచ్చు. సో మీ మేనేజర్ మీ సినిమా చేస్తున్నారేమో, వేరే దగ్గర చేయట్లేదు. ఇప్పుడు నువ్వు చేస్తుంది నువ్వు నాకు దగ్గర చెప్పావు, చేయని వాళ్ళు నా దగ్గర వచ్చి చెప్పారు. ఇద్దరు చెప్పారు కదా, మంచి చెప్పారు చెడు చెప్పారు, రెండు చెప్పాలి కదా. నేను చెడు మాత్రం చెప్పారు, మీకు ఇలా మంచి జరిగింది, మీకు మంచి కూడా మీరు నాకు చెప్తున్నారు అంతే. హలో న్యూట్రిషన్ చందన, హలో న్యూట్రిషన్ చందన గారు, హాయ్ సార్ అని పెట్టారు. హాయ్ అండి, చెప్పండి. అండ్ ఇంకో విషయం, థ్యాంక్స్ బ్రో. ఓకే, అండ్ ఇంకెవరున్నారు? కొంచెం లీడ్స్, సారీ ఒక అరే తమ్ముడు, ఎవరు వాడతారు నీ ప్రొడక్ట్స్, వాడే వాళ్ళ వీడియో తీసి పెట్టు. థ్యాంక్ యూ బ్రో, కన్ఫామ్గా పెడతాను. చూడు, ఇంకో విషయం ఏంటంటే నేను ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళందరివి షార్ట్స్ పెట్టా, నువ్వు చూసావా? నువ్వు చూడవు అట్లాంటివి. సో అది వెళ్ళి చూడు. దీని పేరు నాయుడు గారు అబ్బాయి, చూడండి బ్రో. ఇంకోటి అంటే హో కమల్ హాసన్ అని పెట్టాడు. థ్యాంక్ యూ అంత పెద్ద అంత పోల్చినందుకు. మరి ఓకే, ఏమనుకో, ప్రొడక్ట్స్ నేను తప్ప వేరే వాళ్ళు అన్నా అందుకు కాబట్టి ఎవరు వాడతారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి సిగ్గు లేకుండా అడుగుతాను, ప్రతి ఒక్కరు మీ దాంట్లో ఎవరైనా వాడేటోడు ఉంటే వాడేది నాకు వీడియో పెట్టండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ పెట్టేది మీ అంతే ఇదే. ఎందుకంటే ఎవరు వాడరా అన్నారు కదా, ఎవరెవరు వాడతారో మనం చూపించాలి కదా వీళ్ళకి. ఇలాంటి వాళ్ళకి మనం ఒక ప్రశ్నకి మనం ఒక సమాధానం చెప్పాలి కదా. మీలో ఎవరైనా సరే వాడిన వాళ్ళున్నా, వాడుతున్న వాళ్ళున్నా, మీరు కూడా నాకు వీడియో షేర్ చేయండి. మీ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియో మనం ఇది చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఎవరు వాడుతున్నారు వాడట్లేదు అన్నారు కదా, ఐ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. ఓకే నాయుడు గారి అబ్బాయి ఎలా ఉన్నారు? ఓకేనా, పెడతాను. అండ్ నెక్స్ట్ థింగ్ బ్రో, నేను 2 days బ్యాక్ 2cc చేసి 29,000తో జర్నీ ప్యాక్ తీసుకున్నా కానీ సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సో ఐ కెన్ రిటర్న్ ద ప్రొడక్ట్స్, సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద రిటర్న్ ప్రాసెస్. కన్ఫామ్గా కొంతమంది రిటర్న్ ప్రాసెస్ అడుగుతున్నారు, మ్యాక్సిమం ఉండదండి. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సో మీరు 2 days అన్నారు కాబట్టి, ప్రోడక్ట్ రాకముందు ఆల్రెడీ ఒక ఆవిడ ట్రై చేసింది. సో తను ఎన్ని మెసేజ్ పెట్టినా అది అవ్వలేదు. ఇంతకుముందు చేసింది, అవ్వలేదు సార్ అది ఇది అన్నారు. సో తనకు కొన్ని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఓకే తను చేసుకుంటున్నారు. ఓకే, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఐ థింక్ సో ఇట్స్ మనీ ప్రాబ్లమ్ ఆర్ హెల్త్ ఇష్యూస్కి అయితే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మన దగ్గర వచ్చే ప్రోడక్ట్ మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, లీడ్స్ స్కామ్ గురించి కూడా చెప్పండి బ్రో, కేర్ఫుల్గా ఉండాలి కదా మేము. ఓకే, మీకు లీడ్స్ స్కామ్ గురించి, లీడ్స్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. మెయిన్ థింగ్, లీడ్స్ చేసుకోవడం కన్నా కూడా మనం మన ఫ్యామిలీ సైడ్ నుంచి అలా చెప్పుకొని వెళ్తే బెస్ట్ అని నా సజెషన్. ఎందుకంటే మనకి డబ్బులు మిగులుతాయి. అలూటం సపరించమన్నారు కదా, ఇలా ఉంటే సపరిస్తే అంటే వేరే వాళ్ళకి తెలియాలి కాబట్టి చెప్తున్నానండి. మేము తక్కువ కాదు ఎక్కువ చేయట్లేదు. సపరిస్తే ఇలా ఉంటుంది. సపరించుకుంటూ మామూలుగా నవ్వుతుంటూ అలా, కాకపోతే ఇలా సపరించుకుంటూ ఏంటంటే కొంచెం చల్లగా ఉండడం అలా ఉంటుంది. సో మనకి మొత్తం స్లోగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా ఒకటే, ప్రాబ్లం లేదు. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి భయ్యా, లీడ్స్ గురించి ఇంకెప్పుడు చెప్తావు? మీరు వీడియో ఎప్పుడు చేశారు? మొన్నగా చెప్పాను, ఒక 2-3 days టైం పడుతుంది, చెప్తాను. ఎందుకంటే కొన్ని కమెంట్స్కి రిప్లై ఇవ్వడం కోసం నేను చేసే తపన, ఆరాటం
అనుకోండి ఇంకా. ఓకే బ్రో, ఇంకా నా దగ్గర నాకు చాలా చాలా ప్రొడక్ట్స్ డౌట్స్ ఉన్నాయి, సో చెప్తారా? ఓకే, మీకు ఎనీ డౌట్స్ ఉన్నా నేను మీకు చెప్తాను. ప్రొడక్ట్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే డౌట్స్ గురించి నేను చెప్తాను. మీకు ఏ ప్రోడక్ట్ కావాలి, ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, మీ ప్రాబ్లం ఏంటి? ఫస్ట్ థింగ్ అండి, మనల్ని ప్రోడక్ట్ ఎలా వాడాలని అడుగుతున్నారు కదా, ప్రోడక్ట్కి మనిషికి ఏ ప్రాబ్లం ఉంది, ఓకే, మనిషికి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ఎలా వాడాలి అనే విషయం తెలుసుకో. అలా తెలుసుకోకుండా మనం పబ్లిసిటీ చేస్తాం, ఏ ప్రోడక్ట్ వాడైనా అంటే అవ్వదు. సో ప్రాబ్లం ఒకటి, నువ్వు ఇచ్చే ట్యాబ్లెట్ ఒకటి అంటే వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఏంటంటే జ్వరానికి దగ్గు ట్యాబ్లెట్ ఇస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అలాగే ఇందులో కూడా నువ్వు ఇచ్చే సప్లిమెంట్ అంటే తెలుసుకొని ఇవ్వండి. తెలియకపోతే అడిగి తెలుసుకొని చేయండి, ఓకేనా? తప్పుగా చేయకండి, ఓకే? మళ్ళీ తర్వాత కొంతమంది ఉంటారు, మన బ్రో పేరు ఏంటండి, నాయుడు గారు అబ్బాయి గారు, ఓకే? తప్పుగా తీసుకోకండి నాయుడు గారు. ఏంటంటే నేను జస్ట్ మిమ్మల్ని ఒక ఇదిగా చేసుకున్నాను అనమాట, ఓకే? ఏమనుకోకండి. కూల్. సరే, ఇంకొంచెం తాగుదాం, మనం కూల్ అవుదాం. నాయుడు గారు ఫ్రీగా వేసి తాగుతారేంటి? బాగాలేదండి, అస్సలు బాగాలేదు. రెండు కాంబినేషన్ బాగాలేదు. మీరు ట్రై చేయకండి, నేను ట్రై చేశాను. నేను ట్రయల్స్ నా మీద వేసుకుంటున్నాను, మీరు ట్రై చేయకండి. ఇలా అది వేసుకుని తర్వాత ట్రై చేయకండి. దీనికి నేను ఏమైనా అయితే నేను రేపు రియాక్షన్ మీకు చెప్తాను, ఓకేనా? నేను ట్రై చేస్తా ఏదైనా, మీరు ట్రై చేయకండి. నేను ట్రై చేసేది మీకు అది వర్కౌట్ అయితే మీకు చెప్తా, లేదా చెప్పాను, ఓకేనా? నేను ట్రై చేసేటప్పుడు మీరు ట్రై చేయకండి. నాకు వర్కౌట్ అయితే వాడండి, ఓకే, ఏం ప్రాబ్లం లేదు. జస్ట్ నాకు తాగాలనిపించి తాగాను అంతే, ఓకే? పోలేదు ఇంకా. ఓకే అండి, నెక్స్ట్ కామెంట్స్కి వెళ్ళిపోదాం. బ్రో ఆఫ్ గ్రీన్ ప్రోడక్ట్ ఉందా మన దగ్గర? సరే చూస్తాను ఒకసారి అండి, చూసి మీకు గ్రీన్ ఏదో ఉందండి ప్రోడక్ట్ మనకి, ఫరెవర్ గ్రీన్. సో దాని గురించి కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇదేనా అది? కాదు కదా, మల్టీ మెయినా? సారీ, న్యాచురల్ మైనా? ఓకే ఓకే ఓకే, ఇది అదే అనుకుంటా. న్యాచురల్ మైన్, ఇదిగోండి. న్యాచురల్ మైన్ అంటే ఏంటిది? ఎన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి? 180 ట్యాబ్లెట్లు ఉన్నాయి, 1 గ్రామ్ ఒక్కో ట్యాబ్లెట్. సరే అండి, దేనికి యూజ్ ఏంటనేది మనం వీడియో చేసుకుందాం. టైం పట్టిద్ది దేనికైనా. సో మనం అన్ని వీడియోస్ కవర్ చేయాలి కాబట్టి టైం పట్టింది. కన్ఫర్మ్గా ప్రోడక్ట్ గురించి అయితే చెప్దాం. మీకు బాగా అర్జెంట్ అంటే మీకు చెప్తాను, బాగా అర్జెంట్ సార్ నాకు కన్ఫర్మ్గా కావాలంటే చెప్పండి, మా దాన్ని సైడ్ చేసేదా సరే దీన్ని చేసేద్దాం, ఓకేనా? ఏం ప్రాబ్లం లేదు. వెయిట్ లాస్కి ఏమైనా ఉందా? మీరు నా వీడియోస్ అన్నీ చూడలేదు కదా మీరు. వెయిట్ లాస్కి మనం ఒక వీడియో చేసామండి. సో అది వెయిట్ లాస్కి సంబంధించి కింద ఉంటాయి, మీరు ఒకసారి చూడండి. వెయిట్ లాస్కి 9 days C9 ప్రోడక్ట్స్ మొత్తం తీసుకోండి. చాలామంది ఏంటంటే 1-2 ప్రోడక్ట్స్ వాడేసి నాకు తగ్గలేదంటే ఎలా? మనకి సెట్ ఉంటుంది కదా, సెట్ ద్వారా ఎలా వాడాలి, ప్లాన్ ద్వారా మీరు ఫాలో అవ్వండి, ఓకే? ఒక తీసుకున్నప్పుడు దాంతోపాటు ఇంకోటి ఏదో తీసుకోవాలి. కొంతమంది ఏంటంటే అన్నీ మీరు ట్యాబ్లెట్స్ ఉన్నాయి కదా, అన్నీ వాటర్తో తీసుకునేది కాదు, కొన్ని డైరెక్ట్గా తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి, ఓకే? మనకి ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా తీసుకునే కొన్ని ఉన్నాయి, ట్యాబ్లెట్స్ తీసుకునే కొన్ని ఉన్నాయి. సో కొంచెం తెలుసుకోండి, తెలుసుకోకుండా డైరెక్ట్గా తీసుకోకండి. ఏంటంటే ప్రతి ట్యాబ్లెట్ మీరు ఎవరైనా సరే అండి, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళైనా ట్యాబ్లెట్ ఇస్తున్నారంటే మీరు దాని గురించి తెలుస్తూనే ఇవ్వండి, లేదా మీరు ఇవ్వకండి, వేస్ట్. మీరు దాని గురించి అది తెలుసుకోకుండా వేసుకున్న వేస్టే. ఇప్పుడు C+ ఉందండి, దాని గురించి మీకు తెలీదు. సో దాని గురించి మీరు తెలుసుకోండి ఫస్ట్. సో దీన్ని ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఎన్ని రోజులు వాడితే మనకి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ C+ అండి, మాకు ఒక మేడం ఉన్నారు, చందన సంథింగ్ ఉన్నారు, తను ఇందరు కూడా కాల్ చేసేదాను. సో తనకి అది వాడితే ఏంటంటే నిమ్ము తగ్గిందంటండి. మనకి దమ్ము ఆస్తమా టైప్ ఉంటుంది కదా, అలాంటి దానికి C+ తనకి వాడితే తగ్గిందంట. సో అలా అనమాట. తనకేంటి ఇంకోటి మన లైట్ ఉంది కదండి, ఏంటి లైట్ అంటే ఆల్ట్రా లైట్ సంథింగ్ ఉంది కదా మనకి, ప్రోటీన్ పౌడర్ లాగా, అది వెనిలా ఫ్లేవర్ వాడితే తను 2 kgs తగ్గిందంట. వేరే అదే చాక్లెట్ ఫ్లేవర్ వాడితే తను వెయిట్ పెరిగిందంట అది. సో అదొక ఉంది. అండ్ 2 kgs ఎలా తగ్గిందంటే, సో తను వాడుతూ ఉంది కాబట్టి తగ్గింది, తను ఒక సిస్టమేటిక్గా వాడింది కాబట్టి తగ్గింది, ఓకే?
ఏదైనా సిస్టమేటిక్గా తెలుసుకొని వెళ్ళండి, ప్రోడక్ట్తో వెళ్ళండి. ఓకే, మీలో ఎవరికైనా ప్రోడక్ట్ కావాలంటే ఏం చేయాలి, నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను మీకు ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తాను. మన ఐడి దాంట్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు జాయిన్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, సపోర్ట్ ఉంటుందండి, సపోర్ట్ లేకపోతే ఎలా. అండ్ నేను ఎందుకు ఇస్తున్నానంటే కొంతమంది మీరు చెప్పరు, మీరు నెంబర్ పెట్టరు, మీరు చెప్పకుండా మీకు ఎలా వస్తారు, మీ దాంట్లో జాయిన్ అవ్వాలంటే మాకేం ప్రాసెస్ తెలియదు, నెంబర్ బెటర్ అంటే నెంబర్ పెట్టాను నేను అక్కడ. అది ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ అండి, సారీ, నేను కంపల్సరీ 2 తీసుకొని తగ్గొచ్చిద్దా అండి మళ్ళీ. అండ్ ఇంకో విషయం అండి, డాండ్రఫ్ కోసం మనము డాండ్రఫ్ పెంచుతున్నాం చూడండి. డాండ్రఫ్ ఇది ఒక చేతిలో పట్టుకొని మీకు చూపిస్తాను డాండ్రఫ్. నెక్స్ట్ డాండ్రఫ్ తిట్టుకుంటున్నారు కదా మీరు, ఎవరో తిట్టుకుంటున్నారు బాగా. డాండ్రఫ్ కోసం అయితే ఒక వీడియో చేస్తాను. అంటే మనకి షాంపూ ఎలా వాడాలి అనేది డైరెక్ట్గా నేనే షాంపూ వాడి మీకు చూపిస్తాను. అందుకే మీకోసమనే ఎట్లా డాండ్రఫ్ తెచ్చుకోవాలి ఏంటని వీడియోస్ చూసి డాండ్రఫ్ కూడా తెచ్చుకుంటున్నాను మీకోసం. ఓకే, డాండ్రఫ్ తెచ్చుకుంటున్నా. డాండ్రఫ్కి ఇంకా నేను పింపుల్స్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను, కానీ అలోవెరా చూస్తే అయినప్పటి నుంచి మళ్ళీ నాకు పింపుల్స్ అనేది రావడం జరగలేదు. మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ పెట్టాము, ఇక్కడ ఏంటి MSN జెల్ పెట్టా, అక్కడ మళ్ళీ పింపుల్ రాకూడదని. ఆ బ్లాక్ మార్క్స్ ఒకటి ఉండిపోయింది, కానీ మళ్ళీ తర్వాత మనకు పింపుల్ రాలేదు. ఇంకోటి ఏంటంటే తెల్ల మచ్చలు ఉన్న వాళ్ళు, అతను ఒకళ్ళు అడిగారు, తెల్ల మచ్చలు ఉంటే దానికి మనం ఏ క్రీమ్ వాడాలి. ఆ తెల్ల మచ్చలు అట్లా నల్ల మచ్చలు వచ్చి ఉంటాయి ఫేస్ మీద, లేడీస్ కొంతమంది నల్ల మచ్చలు ఇలా వచ్చేసి ఉంటాయి కదా, దానికి కూడా మన ప్రాసెస్ అండ్ ఎలా వాడాలి, ఏ ప్రోడక్ట్ వాడాలి, ఎంత క్వాంటిటీలో వాడాలి, ఏ టైంలో వాడాలి, దానికి ఏ ప్రోడక్ట్ తీసుకుంటే ఏ ఫుడ్ తీసుకోవాలి, ప్రతి విషయం చెప్తాను. ఓకే, ప్రతి విషయం టైమ్ డేట్ ప్లేస్ టైమ్ డేట్ క్వాంటిటీ అండ్ ప్రోడక్ట్ ఏం వాడాలో క్లారిఫికేషన్ ఇస్తాను అన్నిటికీ. సో మీరు ఇంకా ఏమైనా ప్రోడక్ట్ గురించి డౌట్ ఉంటే కమెంట్ చేయండి, క్లారిఫికేషన్ ఇస్తాను. ఇంకో విషయం, ఇంకా మన అయిపోయినాయి కదా, అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి. సో ఇంకా మీకు ప్రోడక్ట్ గురించి కానీ ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా ప్రోడక్ట్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కింద మీరు కమెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకొక కమెంట్ మిస్ అయిందండి, ఒక్క నిమిషం. డిడ్ నాట్ అండర్స్టాండ్ బ్రో వైల్ యూ ఆర్ అటెండింగ్ 3 days webinar, they should their income from wherever website or from banking passbook, please give clarification bro. ఏంటంటే మాకు అర్థమైందండి, కొంచెం క్లారిఫికేషన్ రాలేదంతే. సో డే 3లో మనకి అంటే డే 3లో మనకి వెబింగ్ జరిగింది కదా, మీకు మీటింగ్ జరుగుతుంది కదా, 3rd day మీటింగ్ అప్పుడు మనకి ఫర్వే చెక్స్ చూపిస్తారు, బ్యాంక్ పాస్బుక్ చూపిస్తారు, ప్లీజ్ గివ్ క్లారిఫికేషన్ అన్నారు. ఓకే, మీరు క్లారిఫికేషన్ అన్నారు కదా, నాకు ఇంకా క్లారిఫికేషన్ రాలేదు, దాని గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. ఓకే, నేనే అటెండ్ అయింది, మీకు అర్థం కాలేదా అంటే ఆ రోజు 3rd రోజు. ఓకే, మీకు కావాలంటే ఆ మీటింగ్ మళ్ళీ వీడియో పెడతాను, ఇందులో పెట్టేద్దాం. ఆ మీటింగ్ నేను మళ్ళీ అటెండ్ అయ్యి 3rd day రోజు మీటింగ్ ఏదైతే మనకి చెక్స్ ఉందో ఆ వీడియో మీకు పెడతాను కావాలంటే. లేదంటే ఇప్పుడు మనకు కొత్తగా కొంతమంది చెక్స్ వచ్చాయి, సో వాళ్ళని మీకు పెట్టమంటే పెడతాను, ఒక వీడియో చేద్దాం వాళ్ళ గురించి. లేదంటే ఫరెవర్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, 2 months జాయిన్ వాళ్ళు, 1 month జాయిన్ వాళ్ళు, వాళ్ళతో మనం ఒక ఇంటర్వ్యూ తీసుకుందామా? ఓకేనా, మీకు ఓకే అంటే చెప్పండి, అలా ఇంటర్వ్యూ కూడా తీసుకుందాం. ఎవరైతే కొత్తగా జాయిన్, ఎవరైతే ఫెయిల్ అయిన వాళ్ళతో తీసుకుందాం అంటే చెప్పండి, వాళ్ళతో కూడా మేము తీసుకుందాం. ఫెయిల్ అయిన వాళ్ళు, ఇలా అయిన వాళ్ళు, మొత్తం అందరితో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం, జూమ్ యాప్లో కానీ లేదా డైరెక్ట్గా కానీ ఎలా అయినా సరే వాళ్ళతో మనం ఇంటర్వ్యూ తీసుకుందాం. ఓకేనా, మీకు ఓకే అంటే ఆ మీటింగ్స్ మేము నిజంగా మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్, అలాంటి దాంట్లో మీరు చేయండి అన్నారు అనుకోండి, అది కూడా చేస్తాం. మీకు కావాల్సిందో చెప్పండి, ఇందులో మీకు ఎలాంటి కంటెంట్ కావాలి చెప్పండి, చేద్దాం. మనకేం ప్రాబ్లం లేదు, మనీ మ్యాటరే కాదు. ఎందుకంటే ఒకవేళ కరెక్ట్గా మన దగ్గర అంతా లేకపోతే చూద్దాం, కవర్ చేసుకుందాం. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఒక్కటే చెప్తున్నాను, ప్రోడక్ట్ ఎలా వాడాలో తెలుసుకోండి, తెలుసుకోకుండా ఎవరికి సజెస్ట్ చేయకండి. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ ఇంతసేపు నా వీడియో చూసినందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అబ్బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.